30 మంది యువకులు ఒక్కసారిగా అటాక్ కి పాల్పడ్డారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే కారుపై దాడికి దిగారు. ఎమ్మెల్యేపై దాడి చేసింది ఎవరు? బ్రేకింగ్ వార్త మనం చూస్తున్నాము. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడికి యత్నించారు. ఎమ్మెల్యే కారుపై 30 మంది యువకులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. మాణికేశ్వరి నగర్ లో బోనాల వేడుకలకు వెళుతుండగా ఇన్సిడెంట్ జరిగింది. హోటల్ మేనేజ్మెంట్ లో గ్లోబల్ కెరీర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHM లో జాయిన్ అవ్వండి. OUPS లో ఇప్పటికే ఎమ్మెల్యే శ్రీ గణేష్ కంప్లైంట్ చేశారు. OUPS కి వెళ్లారు మంత్రి వాకిటి శ్రీహరి. శ్రీ గణేష్ తో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. శ్రీ గణేష్ పై దాడికి యత్నించిన వారి కోసం ప్రస్తుతం పోలీసులు గాలిస్తున్నారు. నిందితుల కోసం CCTV ఫుటేజ్ ని కూడా పరిశీలిస్తున్నారు పోలీసులు. నిందితులు వాడిన బైక్లని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి కలకలం రేపుతోంది. నిన్న రాత్రి సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వరి నగర్ లో బోనాల పండుగకి హాజరయ్యేందుకు వెళ్తుండగా కొందరు యువకులు ఒకసారిగా దాడి చేశారు. దీనిపై OU పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మెల్యే శ్రీ గణేష్. ఆ తర్వాత మంత్రి వాకిటి శ్రీహరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే శ్రీ గణేష్ ద్వారా వివరాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిని త్వరగా పట్టుకోవాలని పోలీసులకు సూచించారు మంత్రి. కొంతమంది తనపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా తన దగ్గర సమాచారం ఉంది అంటున్నారు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్. దీనిపై ఇప్పటికే పోలీసులకి ఫిర్యాదు చేశారని చెప్పారు. ఇప్పుడు జరిగిన దాడి కూడా దానికి సంబంధించేనా లేదా మరొకటా అనేది పోలీసుల దర్యాప్తులో తేలుతుంది అన్నారు. తుకారం గేట్ లో ఒక గుడికి వెళ్ళి గుడి నుంచి మాణికేశ్వర్ నగర్ లో అలారం బండికి ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వస్తున్న సమయంలో తారనగర్ నుంచి యూటర్న్ తీసుకుని లోపలికి వస్తున్న సమయంలో ఒక 10-15 మంది బండ్లు, ఎంతమంది బండ్లు అంతా ట్రిపుల్ రైడింగ్ మా బండిని లెఫ్ట్ సైడ్ నుంచి ముందు బ్లాక్ చేసి పెట్టింది. ఇటు లెఫ్ట్ తిరగక ముందుకు పోక అటనే బ్లాక్ చేసుకుంటూ పోతే సైరన్ కొట్టినే చేస్తుంటే ముందుకు పోయినాక బండి ఆపి మీదికి కొంతమంది సైడ్లు ఉన్న వాళ్ళేమో బండి ఇక్కడ ఆపి ముందుకు ఉన్న వాళ్ళు వచ్చి నా బండిని నా గ్లాస్ తీయడానికి ప్రయత్నించారు. మా గన్మెన్లు వచ్చి అలా నా పని చూస్తే గన్ను గుంజుకోవడానికి ప్రయత్నించడం, మా దగ్గర కూడా గన్ను ఉందని చెప్పిరంట. వాళ్ళని కొంతమంది బ్లాక్ చేయడం, కొంతమంది ఏమో నన్ను డోర్ తీయమనడం. మరి ఇది ప్రీ ప్లాన్డా లేకుంటే కావాలని చేసినా ఏం అర్థం కాని పరిస్థితి. ఇమీడియట్గా ఇక్కడే జరిగింది కాబట్టి పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వడమైంది. ఇక్కడ వాళ్ళు దొరికే వారికి చూడాలి. ఎందుకంటే మొన్ననే DCP గారు కూడా వేరే విషయంలో కంప్లైంట్ ఇచ్చారు. కొంతమంది ఏదో ప్లాన్ చేస్తున్నట్టు అనిపించి మళ్ళీ అదా ఇదా రెండింటిలో తెలుసుకోవాలని చెప్తున్నారు. రాత్రి 9 గంటల తర్వాత ఈ దాడి జరిగినట్లుగా OU పోలీసులు చెబుతున్నారు. తార్నాక నుంచి మాణికేశ్వరి నగర్ కు వస్తున్న సమయంలో RTC హాస్పిటల్ దాడిన తర్వాత కొందరు యువకులు ఎమ్మెల్యేపై అటాక్ చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడి తర్వాత ఆ యువకులు అడిక్మెట్ వైపు వెళ్లారని, CCTV ఫుటేజ్ ఆధారంగా వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని OU పోలీసులు తెలిపారు. జస్ట్ 9:30, 10 మధ్యలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గారు ఒక ఇష్యూలో ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది. అందులో ఆయన ఒక 3 వెహికల్స్లో సికింద్రాబాద్ నుంచి మాణికేశ్వర నగర్లో ఒక బోనాల్ ఫెస్టివల్కి అటెండ్ కావడానికి వస్తుంటే RTC హాస్పిటల్ దాటిన తర్వాత ఒక 6 బైక్ల మీద ఉన్నటువంటి వ్యక్తులు సైడ్ ఇవ్వకపోవడంతో నేను హారన్ కొట్టడము, తర్వాత వాళ్ళు సడన్గా వెహికల్స్ ఆపి ఎవరు మీరు వెహికల్స్ అని వాళ్ళని కొంచెం దురుసుగా ప్రవర్తించారనేది కంప్లైంట్. దాని గురించి మన టీమ్స్ వెరిఫై చేస్తున్నాము. ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అడిక్మెట్ వైపు వెళ్ళినట్టు తెలుస్తూ ఉంది. ఇట్ ఈస్ అండర్ ఇన్వెస్టిగేషన్ అండ్ ఫర్దర్ డీటెయిల్స్ విల్ బి ఇన్ఫార్మ్.